పండిపోయిన బనానాస్ అని పడేస్తున్నారా? నో, 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 నో. ఏం జేయాలి మరి వీటితో? రండి, రండి, రండి నేను జూపిస్తాను మీకు. ఆ బనానాస్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌కైతే యాడ్ చేసుకోండి. దానికి 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అయితే మీరు యాడ్ చేసుకోవాలిప్పుడు. దాన్ని స్మూత్‌గా మిక్సీ చేసుకోండి. ఏ వాటర్ యాడ్ చేయకండి. ఏది వద్దు. జస్ట్ బనానా, పెరుగు రెండిటిని మిక్సీ చేసేసుకోండి. మీకు స్మూత్ పేస్ట్ వస్తుంది. దీన్ని ఒక బౌల్‌లోకైతే యాడ్ చేసుకోండి. దానికి ఒక 4-5 డ్రాప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్ యాడ్ చేయండి. ఏ హెయిర్ ఆయిల్ అయినా పర్లేదు. మంచిగా మిక్సీ చేసుకొని యాడ్ చేసుకొని, ఇప్పుడు మన హెయిర్‌ని 2 పార్టిషన్స్ చేసి ఏ చిక్కులు లేకుండా తీసుకోండి. ఎప్పుడైనా చిక్కులు తీసేటప్పుడు కింది నుంచి పైకి తీయండి. ఇలా తీయడం వల్ల మీకు లైక్ లెస్ హెయిర్ ఫాల్ అనేదైతే ఉంటుందనమాట. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్‌ని మళ్ళీ ఒకసారి మంచిగా నీట్‌గా మిక్స్ చేసుకొని, మళ్ళీ హెయిర్‌ని చిన్న చిన్న పార్టిషన్స్ చేసుకోండి. చిన్న చిన్న పార్టిషన్స్ చేసుకొని మంచి హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోండి. ఈ హెయిర్ మాస్క్ మీకు ఫ్రీజీనెస్‌ని తగ్గిస్తుంది, డ్రైనెస్‌ని తగ్గిస్తుంది, హెల్తీ హెయిర్‌గా కనిపిస్తుందనమాట మీకు. చాలా మీరు స్కాల్ప్‌కి అప్లై చేసుకోవడం వల్లనైతే మీకు డాండ్రఫ్ అసలు ఉండనే ఉండదు మీకు. ఈ హెయిర్ మాస్క్ మీరు అప్లై చేసుకుంటే హెయిర్ కూడా చాలా అంటే చాలా హెల్తీగా అయితే కనిపిస్తది మీకు. మంచిగా మొత్తం మంచి హెయిర్‌కి మొత్తం పట్టిచ్చేసేయండి. మంచిగా స్కాల్ప్‌లో కూడా ఇట్లా 2 సెకండ్స్ వరకు, 2 మినిట్స్ వరకైనా మసాజ్ చేసుకోండి. 2 సైడ్స్ మంచిగా అప్లై చేసుకున్నాక మీరు ఇట్లా బన్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. హీట్ అనేది కూడా మీకు వెళ్ళిపోతుందనమాట హెడ్‌లో నుంచి. మంచి ఒక స్ట్రెస్ ఫీలింగ్ కూడా తగ్గిపోతుంది. చాలా రిలాక్స్ అంటే చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతారు మీరు. మంచిగా 2 సైడ్స్ అప్లై చేసేసుకొని బన్స్ పెట్టుకోండి. అలా రిలాక్స్ అవ్వండి. దీన్ని జస్ట్ కూల్ వాటర్ తోటి ఒక 20 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి మీరు. జస్ట్ కూల్‌గా అంటే జస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్, హాట్ వాటర్ అయితే చేయకండి. అలా చేస్తే బనానా ఉడికిపోతది ఇంకా. మంచి నార్మల్ వాటర్ తోటైతే మీరు వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్నాక జస్ట్ 80% మీరు హెయిర్ డ్రై అయిపోతుంది కదా! అప్పుడు మళ్ళీ ఒకసారి కోంబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ బనానా తొక్కలు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అనమాట. ఫుల్‌గా డ్రై అయిపోతే అవి కూడా డ్రై అయిపోతాయి కాబట్టి మన హెయిర్‌లో. మంచిగా మీరు అట్లా చూసుకున్నాక ఇప్పుడు హెయిర్ వాష్ చేసి ఆ కోంబ్ చేసాక చూడండి నా హెయిర్ ఎంత మంచిగా కనిపిస్తుందో. అంటే ఆ డ్రైనెస్ లేకుండా మంచి హెల్తీగా కనిపిస్తుందనమాట. మీకు కూడా హెయిర్ డ్రైనెస్ ఇలా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. విల్ సీ మోర్ సొల్యూషన్స్ ఫర్ ఇట్.